హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వేదన్ సాయి వ్లాగ్స్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఆంధ్రాలో ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో ఈరోజు చూద్దామండి. మా అత్తగారిది ఆంధ్ర, మాది తెలంగాణ. తెలంగాణ అంటే మరీ పూర్తిగా తెలంగాణ కాదు, కాకపోతే ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో ఉంటాయి కాబట్టి మాది రెండు మిక్సింగ్ కల్చర్ ఉంటుంది. మ్యాక్సిమం రెండు చోట్ల పూజలు అన్నీ ఒకేలాగా ఉంటాయేమో, కానీ వంటలు మాత్రం కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి. ఇప్పుడు మేముండే ప్లేస్ మాత్రం పక్కా తెలంగాణ మొత్తానికి. ఈరోజు మేము పరమన్నం వండాము. పరమన్నం అంటే కొంచెం ఇంట్లో అందరికీ బాగా ఇష్టం. మా బాబు కూడా బాగా తింటాడు, ఇష్టపడి తింటాడు. తర్వాత పులిహోర, ఇది చింతపండు పులిహోర కూడా చేసామండి. గారెలు వేయడం కొంచెం అలవాటు తక్కువ, అందుకే కొంచెం అలా అయిపోయింది. ఇక తర్వాత అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ ఉగాది పచ్చడిని. ఈ ఉగాది పచ్చడి ప్రాసెస్ ఇక అందరికీ తెలిసిందే. ఇక తర్వాత వంటలు అయిపోయిన తర్వాత మేము పూజ స్టార్ట్ చేసాము. ఉగాది అంటేనే తలస్నానాలు, కొత్త బట్టలు, పండగ వాతావరణం మొత్తం. కాకపోతే ఉగాదికి మాత్రం మంచిగా నువ్వుల నూనె ఒళ్ళంతా పట్టించుకొని తలస్నానం చేస్తే మంచిది అని చాలామంది చెప్తుంటే విన్నాను. కాకపోతే వినడం మాత్రమే. ఈసారికైతే అలా చేయలేదండి. చూద్దాం నెక్స్ట్ టైం ఏమన్నా ట్రై చేయడానికి. చిన్నపిల్లలకి చేయించినా కూడా చాలా మంచిది అంట అలా చేస్తే. ఇక్కడ మా పూజా హడావుడిలో మేముంటే వేదాంశ్ చూడండి, ఒక గారె తీసుకొని వెళ్ళి మొత్తం కొరికి బెడ్ నిండా పడేశాడు. తినేది తక్కువ, పడేసేది ఎక్కువ, మొత్తం ఆగం చేసేసాడు. మనమైతే మ్యాక్సిమం జనవరి 1కి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బాగా చేసుకుంటాం, చాలా ఇంట్రెస్ట్గా చేస్తాము. కానీ అసలు తెలుగు సంవత్సరాది మాత్రం ఉగాదే. ఉగాదికే మనకి కొత్త సంవత్సరం వచ్చినట్లు మన సెలబ్రేషన్స్ అన్నీ ఉగాది రోజే చేసుకోవాలి. ఇక్కడ అత్తమ్మ పూజ చేసేసారు, హారతి ఇస్తున్నారు, ప్రసాదం పెట్టేశారు, హారతి ఇస్తున్నారు, అయిపోయింది. గడిచిన కాలం ఎలాగో గడిచిపోయింది. వచ్చే సంవత్సరం అయినా ఇక జరగబోయేదైనా అంతా మంచి జరగాలి, శుభం జరగాలి అనేసి ఈ పూజలు అండి. అంతా మంచి జరగాలి అందరికీ అని కోరుకుందాం మనం కూడా. ఇది ఆంధ్ర ఉగాది అండి. ఆంధ్ర సైడ్ ఇలాగే చేస్తారు. నాకు కొంచెం కొత్తే, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. మీకు తెలంగాణ ఉగాది ఎలా చేస్తారో కూడా చూపిస్తాను. వేదాంశ్ వచ్చాడు పూజ గదిలోకి, హారతి తీసుకుంటాడు చూడండి. ఇక ఉగాది పచ్చడికి వస్తే మాత్రం షడ్రుచులు అంటే యద్వర్షాదౌ నింబ సుమం శర్కరాంలా ఘృతైర్యుతం అంటే మనం పులుపు కోసం కొత్త చింతపండు వాడాలి, నిమ్మకాయ వేయకూడదు. కారం కోసం మిరియాల పొడి లేదా పచ్చిమిర్చి వాడాలి, ఎండుకారం అసలే వేయకూడదు. తీపి కోసం అరటిపండు లేక బెల్లం లేదంటే చెరకు వాడాలి, పంచదార వేయకూడదు. అలాగే వగరు కోసం మామిడి పిందె లేదా మామిడి ముక్కలు లేదా మామిడి చిగుళ్ళు వాడవచ్చు. అలాగే చేదు కోసం వేపపూత, ఒకవేళ వేపపూత దొరకకపోతే లేత వేపాకులు వాడచ్చు. ఉప్పదనం కోసం నెయ్యి లేక సైంధవ లవణం మాత్రమే వాడాలి, టేబుల్ సాల్ట్ వాడకూడదు. ఇందాక నేను చూపించిన ఫోటో మా మామయ్య గారి వాళ్ళ నాన్నగారిది అండి. ఉగాది రోజు వాళ్ళకి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి బట్టలు పెట్టుకోవడం, వాళ్ళకి ఇష్టమైన వంటలు వండి పెట్టడం అలా చేస్తారు ఉగాదికి ఆంధ్ర సైడు. అందుకే ఇక్కడ మేము కూడా చేసాము. ఇప్పుడు చూపిస్తుంది చిన్నపిల్లలకి తెలంగాణ సైడు కుడకల దండ అని వేస్తారట. ఎండు కొబ్బరి చెప్పులు ఇంకా ఏవో కొంచెం చిన్న బిస్కెట్స్ టైపు అది దండలాగా కుచ్చి చిన్నపిల్లలకి వేస్తున్నారు. ఇలా వేస్తే చిన్నపిల్లలకి మంచి జరుగుతుంది అని నమ్మకం అంట. అలాగే మాకు తెలియదు కదా, ఆంటీయే మా బాబుకి కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు మేముండే ప్లేస్లో ఉగాదికి బొబ్బట్లు చేస్తారు. ఇక్కడ ఒక సామెత కూడా ఉంది, బుద్ధి పుట్టి బొబ్బట్లు చేయకూడదు అంట, ఉగాదికి మాత్రమే చేయాలంట. అలా కాకుండా మనకి నచ్చినప్పుడు చేసుకుంటే మంచిది కాదు అని ఇక్కడ నమ్మకము. ఇదండి మా ఉగాది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ వేదన్ సాయి వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.